ఒక ఊళ్ళో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పాలు అమ్మి జీవించేవాడు. నెత్తిమీద పెద్ద పాల డబ్బా పెట్టుకొని ఇంటింటికి తిరిగి పాలు అమ్మేవాడు. ఇలా వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మడం సూరయ్యకి కష్టంగా ఉండేది. పైగా దీనిలో పెద్దగా లాభం కూడా వచ్చేది కాదు. అతని కుటుంబాన్ని పోషించడానికి సరిపడా డబ్బు మాత్రం సంపాదించేవాడు. ఒకరోజు సూరయ్యకి రోజూ వచ్చే డబ్బు కంటే కాస్త ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఒక కోడిపిల్లను కొంటాడు. కోడిపిల్లను పెంచితే చాలా లాభం వస్తుందని ఎంతో సంతోషపడతాడు. మరునాడు రోజూలాగే తల మీద పాల డబ్బా పెట్టుకొని అమ్మడానికి బయలుదేరుతాడు. దారిలో నడుస్తూ, నేను తెచ్చిన కోడిపిల్ల కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. ఆ తరువాత అది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పొదిగి పిల్లలవుతాయి. ఇంకొద్ది రోజుల్లో ఆ పిల్లలు కూడా పెద్దవవుతాయి. ఆ తరువాత అవన్నీ కూడా గుడ్లు పెడతాయి. ఆ బోలెడు గుడ్లు కాస్త బోలెడు పిల్లలు అవుతాయి. ఇలా పెరుగుతూ పోతే కొద్ది రోజుల్లోనే నేను కోళ్ళ ఫామ్కి యజమానినవుతాను. అప్పుడు ఈ చాలని డబ్బులతో బ్రతకాల్సిన అవసరం ఉండదు. బోలెడు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంక నేను ఇంటింటికి తిరిగి పాలు కూడా అమ్మనవసరం లేదు అని అనుకుంటూ నడుస్తూ ఉంటాడు సూరయ్య. ఊహల్లో తేలిపోతున్న సూరయ్య దారిలో ఉన్న రాయిని గమనించడు. రాయి కాలికి తగిలి కింద పడిపోతాడు. నెత్తిమీదున్న పాల డబ్బా కాస్త కింద పడి పాలన్నీ నేలపాలవుతాయి. లాభాల గురించి ఊహల్లో తేలిపోతుంటే ఉన్న పాలు కాస్త నేలపాలయ్యి నష్టమే మిగిలింది అని బాధపడతాడు సూరయ్య. కన్న కలలు కష్టపడి నిజం చేసుకోవాలే కానీ పగటి కలలు కంటూ పరిసరాలు మర్చిపోకూడదని తెలుసుకుంటాడు సూరయ్య.